హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఒక లైక్ ఇచ్చేసి అభినవ సీత పార్ట్ 17 మీకోసం. అనంత్, మా ఫ్రెండ్స్ అందరూ ఒకే వెహికల్ తీసుకుని వెళ్తున్నాము, అందులో వెళ్ళిపోతా. మర్చిపోయాను, నాకు సిగ్నల్స్ కూడా ఉండవు. నేను వెళ్ళే ఏరియా అటువంటిది. ఫోన్ చెయ్యలేదని నువ్వు బెంగబెట్టుకొని అన్నం తినకుండా ఉండ, మాకు కడుపు నిండా తిని హాయిగా పడుకో అన్నాడు. జ్యోతి, నీ ఫోన్ కూడా లేకుండా ఎలా బావా అన్నది. అనంత్, ఫోనే కాదు, ఒక్కొక్కసారి మనిషి కూడా తిరిగి రాకుండా వెళ్తారు. అన్నిటికీ సిద్ధపడి బ్రతకాలి అన్నాడు. జ్యోతి ఏడుస్తూ, నేనేమంత అన్నానని అంత కోపం, అంత మాట అనేశావు అన్నది. అనంత్, కోపమేముంది? ప్రతి మనిషికి ఎవ్వరికి వారు బ్రతకటానికి మనోధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అతి ప్రేమ కూడా అనర్థమే అవుతుంది ఒక్కొక్కసారి అని అనంత్ అంటుంటే, జ్యోతి, ఏమోలే బావా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అన్నది. అనంత్ చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయాడు. జ్యోతి ఎప్పుడూ అనంత్ తనని వదిలి కనీసం వారం కూడా ఉండేవాడు కాదు అని అనుకుంటుంటే, జ్యోతి అంతరాత్మ, నువ్వు వదిలిపెట్టలేదు. ఏ రోజైనా మీ అమ్మా నాన్నకు బాలేదు, వెళ్ళి చూసిరా అంటే, బావా నువ్వు వస్తేనే వెళ్తా, లేకపోతే లేదు అని ఎప్పుడు బావతోక పట్టుకుని నువ్వే ఉన్నావు అని మనసు చెప్పింది. జ్యోతి, నా బావ మీద ప్రేమ నాకు అంత ఉంది, అందుకే మా బావని ఒక్క క్షణం కూడా వదలలేను. ఏదో ఈ ప్రాజెక్ట్ అని ఈ మధ్య నన్ను తెగ వదిలేసి వెళుతున్నాడు అని మనసులో బాధగా ఉన్నా, సీత దగ్గరికైతే పోడు. ఇదే ఊళ్ళో ఉంటే ఎప్పుడు వెళ్ళి వస్తాడో తెలియదు అని కాస్త మనసు కుదుట పెట్టుకుంది. అదే ఇంట్లో అయితే కనిపెట్టుకోవచ్చు, ఊళ్ళో ఎంత కనిపెట్టను, అమ్మయ్య ఒక గండమైతే గట్టెక్కింది అనుకుంది. బలరామయ్య బాలామణికి అంతా చెప్పాడు. బాలామణి కూడా ఏం చేస్తుంది, కొన్ని తప్పవు. ఆ పిల్ల జీవితం కొంతలో కొంత సెట్ అయినా, ఒక పాపో బాబో పుట్టిన మన జ్యోతి మనసు ఆ పిల్లలను చూసైనా మారుతుందేమో అని అందరినీ సిటీకి ప్రయాణం చేయటానికి బాలామణి మంచి యాక్టర్గా నటించి బీపీ వచ్చి పడిపోయినట్టు పడిపోయింది. బలరామయ్య, దీన్ని ఎప్పటి నుంచో హాస్పిటల్లో చూపిద్దామనుకున్నాను, పండగ వచ్చింది, అందరూ వచ్చారని హడావుడి చేసింది, ఒంటి మీదికి తెచ్చుకుంది అని బలరామయ్య కూడా నటించగా అందరూ ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, ఇకకి ఇంటికి వెళ్దాము అని సుమంత్ కూడా గట్టిగా చెప్పాడు. అలా అందరినీ సుమంత్ కారు తీసుకుని ప్రయాణం అయ్యాడు. సంతోష్ తన బైక్ పై వెళ్ళిపోయాడు. సుమంత్ బైక్ బలరామయ్య ఇంట్లో ఉన్నది. సీత తండ్రికి అనంత్ పని ఉండి వెళ్ళిపోయాడు అని బలరామయ్య కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని సావిత్రమ్మ ఇంటికి వెళ్ళాలని గబాగబా వచ్చి సీతకు చెప్పి, అదేంటమ్మా వెళ్ళేటప్పుడు నిన్ను రమ్మని కూడా అనలేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని. అలా ఎలా వెళ్ళిపోయారు తల్లి అన్నాడు సీత తండ్రి. సీత మనసులో, అనంత్ వస్తాను అన్నాడు, ఏమో అక్కడ పరిస్థితులు బాగాలేక వెళ్ళిపోయాడా అని మనసుకు భారంగా అనిపించి, ఏమోలే నానా వస్తే నావాడు, మనసులో ఏమోలే వస్తే నావాడు, లేకపోతే నా రాత ఇంతే అనుకొని, నానా చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, పండుగ ముందు తీసుకుని వెళ్తే బాగుండదు అని వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళలేదేమో, అందరూ నాకు చెప్పితే నేను బాధపడతానని చెప్పకుండా వెళ్ళారేమో అని అన్నది. సీత తల్లి, ఏమో తల్లి, కనీసం ఒక మాట చెప్పి ఉండు అని వెళ్ళినా బాగు, అలా చెప్పకుండా కనీసం అనంత బాబైనా మరి నేను ఊరు వెళ్తున్నాను అని నీకు చెప్పి వెళ్తే బాగుండేదేమో అన్నది. సీత, ఏమోలే అమ్మా, పండుగ అయ్యాక కబురు పెడతారో, వచ్చి ఎవరైనా తీసుకుని వెళ్తారో, ఎందుకు కంగారు పడతారు అప్పుడే అన్నది. సీత తండ్రి, ఏమో అమ్మా, పెద్దబాబు అన్ని పనులు నాకు పురమాయించి వెళ్తే ఇప్పట్లో వచ్చేలా అనిపించలేదు, ఒక మాట సీతకు చెప్పు అని కూడా అనలేదు, అదే బాధ అని సీత తండ్రి సీత తల్లితో తోటకు కావిలి వెళ్ళాలి, నువ్వు సాయంత్రం భోజనం కట్టుకుని అక్కడికే వచ్చేయి అంటే, సీత తల్లి, పిల్లని ఇంట్లో ఒక్కదాన్ని ఉంచి ఎలా వస్తాను అన్నది. సీత తండ్రి, సరేలే ఎవరికో ఒకరికి భోజనం ఇచ్చి తోటకు పంపించు,
నేను పోతున్నా అంటూ తండ్రి వెళ్ళిపోయాడు. సీత తండ్రి తోటకు వెళ్లేలోగా అనంత్ అక్కడ కనిపించాడు. బాబు, మీరు ఊరికి వెళ్తున్నాను అన్నారు, ఇక్కడేం చేస్తున్నారు అన్నాడు. అనంత్, మామయ్య కూలోళ్ళందరికీ డబ్బులు ఇచ్చాను, వాళ్ళని ఇప్పుడే పంపించాను. వెళ్ళాలి అని ప్రయాణం అయ్యాను, కానీ సగం దూరం వెళ్ళగానే ఆ పని సెట్ అయింది అని ఫోన్ వచ్చింది. సరేలే అని తోటకు వచ్చాను. ఉదయం మామయ్య పండుగ వస్తుంది, ఈరోజు కూలోళ్ళకు డబ్బులు ఇవ్వాలి అన్న మాట గుర్తొచ్చి ఇటు వచ్చేసా. ఇక్కడ మామయ్య కూడా లేడు అని అనంత్కి ఏమీ తెలియని వాడిలా అంటే, సీత తండ్రి, అయ్యో బాబు, మీరు ఊరు వెళ్ళారు అని బాలమ్మకు ఒంట్లో బాలేదు అని అందరూ మీ ఇంటికి వెళ్ళిపోయారు బాబు, మీకు చెప్పలేదా అని అమాయకంగా అన్నాడు. అనంత్, నేను వెళ్లే హడావుడిలో సెల్కి ఛార్జింగ్ చూసుకోలేదు, స్విచ్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పెట్టుకుని అడుగుతాలే మావయ్య అన్నాడు. సీత తండ్రి, మీరు కూడా వెళ్తారా బాబు అని అన్నాడు. అనంత్, లేదు మావయ్య, పండగ దాకా ఉండి సీతని తీసుకుని వెళ్తాలే అన్నాడు. ఇక సీత తండ్రికి అయితే ఎంత సంతోషంగా అనిపించిందో. నా బిడ్డ కోసం ఇక్కడ ఉండి నా ఇంట్లో ఉంటాను అన్న అనంత్ని చూసి చాలా ఆనందంగా అనిపించి, బాబు మీరు ఇక్కడ ఉంటారు అని తెలియదు కదా, ఇంట్లో ఏమి ఉన్నాయో ఏమి లేవు, మీతో పాటు నేను వచ్చి అన్ని సమకూర్చి వస్తాను అన్నాడు. అనంత్ నవ్వుతూ, రేపు కూలోళ్ళు వచ్చేదాకా ఇక్కడ ఉండాలి కదా మామయ్య, ఉండు, ఏదైనా తక్కువ అయినా సర్దుకుని ఉంటాలే, మీ మర్యాదలు పండుగ దాకా తీసుకుంటాను కదా అని అన్నాడు. ఇక ఆ మాటకు సీత తండ్రికి ఎక్కడ లేని ఆనందం. అనంత్ సీత తండ్రికి చెప్పి, నేను వెళ్ళొస్తాను మామయ్య అన్నాడు. సీత తండ్రి, మా ఇంట్లో పడుకోవటానికి మీకు పక్క పొందుతుందో లేదో బాబు, పెదబాబు ఇంట్లో ఉంటారా బాబు అన్నాడు. అనంత్ నవ్వుతూ, లేదు మామయ్య, మీ ఇంట్లో ఉన్న వరకు సర్దుకుంటాలే, మీ ఇంట్లోనే ఉంటాను అనగానే, అటు నుంచి ఆ ఊరి అబ్బాయి బైక్ పై వెళ్తుంటే ఆ పిల్లవాడిని కేక వేయగా, ఏంటి బాబాయ్ అంటూ అతను వస్తే, అల్లుడు బాబుని మన ఇంటికాడ దింపురా అన్నాడు. ఆ బైక్ అబ్బాయి, రండి బావగారు అని మర్యాదగా పిలిచి ఇంటి దగ్గర దింపి వెళ్ళాడు. అనంత్ ఇంటి ముందు దిగగానే సీత పరుగున గుమ్మం దగ్గరికి వచ్చింది. తన మనసు అనంత్ని చూడగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సీత ముఖంలో ఆనందం చూసిన అనంత్ పెదవులపై చిరునవ్వు. సీతను చూస్తూ కన్ను కొట్టాడు. సీత అసలే ఉక్కిరి బిక్కిరి అవుతుందేమో చూపులు నేలకు వేసింది. అనంత్ను చూసిన సీత తల్లి పరుగున వచ్చి అనంత్ చేతిలో బ్యాగు తీసుకుని, బాబు మీరు ఊరికి పోయారు అన్నారు అని లాలనగా అడిగింది. అనంత్, అత్తమ్మ నేను వెళ్ళిన పని క్యాన్సిల్ అయింది, ఇక నేను పండుగ వరకు ఇక్కడే ఉండొచ్చా అన్నాడు. సీత తల్లి ఆనందంతో, అదేంటి బాబు అలా అడుగుతున్నారు, మీరు మా ఇంట ఉంటే మాకంతకంటే భాగ్యమా అని గబా అనంత్ కాలు కడుక్కోవటానికి బకెట్ల నీళ్లు పెట్టింది. తెల్లని టవల్ తెచ్చి సీతకిస్తూ సీత తల్లి గబా వంటకి ఏర్పాట్లు చేసింది. అనంత్ వచ్చి ఇంట్లో మంచం మీద కూర్చోగానే సీత వెళ్ళి అనంత్కి చక్కని కాఫీ పెట్టుకొచ్చింది. సీత తల్లి వంట చేస్తూనే చెట్లకున్న సన్నజాజి పూలు మొత్తం కోసి మాల కట్టింది. సీతకు వేడి నీళ్లు తోడి తల్లి దగ్గరుండి తల స్నానం చేపించింది. సీత తల్లి మళ్ళీ కాగిన నీళ్లను బాత్రూంలో పెట్టి, బాబు మీకు స్నానానికి నీళ్లు తోడాను, స్నానం చేద్దురు రండి అని తెల్లని టవలు తీసుకుని వెళ్ళి బాత్రూం పై వేసి వచ్చింది. అనంత్ మెల్లిగా వెళ్ళి స్నానం చేస్తున్నాడు. సీతకు తల దువ్వుతూ తల నిండా పువ్వులు పెట్టి, నేనిలా చెబుతున్నాను అనుకోకు తల్లి, మీరిద్దరూ ఎప్పుడూ ఒకటయ్యే ఉంటారు. బాబుకి నీ మీద మనసు ఉంది, అతను ఇష్టంగా నీ దగ్గరికి వచ్చినప్పుడు కష్టపెట్టకు. బాబుని పక్కన ఉన్నంత వరకు అంతసేపు అతని కోసం ఆలోచించు. అనంత్ బాబుకి జ్యోతి కూడా భార్య కాబట్టి అతని ప్రేమ మొత్తం నీకు ఇవ్వలేడు, కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చిరుబురులుగా ఉండకు, చిరాకు తెప్పించకు. ఆ బాబు మనసు గెలుచుకో, ఓపికతో ఉండు అని తల్లి క్యారేజీ కట్టుకుని, నేను కూడా తోటకాడే పడుకుంటాను, బయట మబ్బు చేసింది, వాన వస్తదేమో, మంచం ఇంట్లో వేసుకోండి అంటూ వెళ్ళిపోయింది. అనంత్ టవల్ చుట్టుకొని లోనికి వచ్చాడు. పెళ్ళయి ఇన్ని రోజులైనా అనంతని అలా చూసింది ఏ రోజూ లేదు. ఎందుకంటే జ్యోతి బెడ్రూమ్లోనే ఫ్రెష్ అవుతాడు, బట్టలు వేసుకుని వస్తాడు.
ఈరోజు అలా సింగిల్గా టవల్ మీద అనంతను చూసిన సీతకు భయంగా ఉండి తడబాటుగా ఉంది. సీత నిలుచున్న చోటే చీర చెంగును వేలుకు చుడుతూనే ఉంది. అనంత్ లోనికి వస్తూ, మీ అమ్మ ఏది అని అడిగాడు. సీత, నాన్నకు భోజనం తీసుకుని వెళ్ళింది అని చెప్పలేక చెప్పింది. అనంత్, మరి నాకు బట్టలు ఇస్తావా, ఇలానే ఉండనా అని అన్నాడు. సీత గబాగబా టంకుపెట్టెలో నుంచి తెల్లని పంచె తీసి ఇచ్చింది. అనంత్ బ్యాగ్లో నుంచి కట్ బనియన్ను ఒకటి ఇచ్చింది. అనంత్ వాటిని వేసుకొని వీధి గుమ్మం తలుపు పెట్టేశాడు. సీతకి భయంగా అలానే నిల్చుంది. అనంత్, అల్లుడు అత్తగారింటికి వస్తే ఇదేనా మర్యాదలు అన్నాడు. సీత గబాలన అనంత్ ముఖంలో చూసి గబాగబా మంచం వేసి దుప్పటి వేసి కూర్చోండి, భోజనం పెట్టిస్తా అని వెళ్ళబోతుంటే అనంత్ సీత కొంగు పట్టి తన మీదికి లాక్కున్నాడు. అప్పుడే చిటాపటా వాన మొదలైంది. సీత అనంత్ వడిలో చేరగానే అనంత్ చేతులు ఆమె నడుమును చుట్టేశాయి. సీత ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యి, మీకు భోజనం వడ్డిస్తానండి అని మెల్లిగా అన్నది. అనంత్, ముందు ఈ ఆకలి తీరాలి, ఆకలి తరువాత అన్నాడు. సీత అమాయకంగా, ఏ ఆకలి అన్నది. అనంత్, నేను చూపిస్తాగా అంటూ మెల్లిగా సీతను లేపి తను లేచాడు. ఆ మంచాన్ని వెనక గుమ్మానికి ఎదురుగా వేస్తుంటే వర్షం పడుతుందేమో, నీళ్ల తుంపర్లు గాలికి ఇంట్లో మంచంపై చిరుజల్లులా కురుస్తుంది. చల్లటి వాతావరణం. ఇంట్లో లైట్ తీసేసి బెడ్ లైట్ వెలుగులో సీతను ఆ మంచంపై కూర్చోబెట్టి, అనంత్, నీ అందాల విందుతో నా మది నిండుతుంది అనుకో, తర్వాత నువ్వు పెట్టే అన్నంతో నా కడుపు నింపుకుంటాను అన్నాడు. సీతకేమీ అర్థం కాక అనంత్ కళ్ళల్లోకి చూసింది. అనంత్, నీ దగ్గర విందును నేను ఆరగిస్తాను, నువ్వు కాదు కూడదు అనకూడదు అన్నాడు. సీతకప్పుడు కొద్దిగా అర్థమై సిగ్గుతో తల వంచింది. అనంత్ సీతను దగ్గరికి తీసుకుని తన జడలో సన్నజాజులు పరిమళాన్ని, చల్లని చిరు జల్లుని ఆస్వాదిస్తూ తన బ్యాగులో బంగారు గొలుసును సీతకు అలంకరించాడు. సీత అది చూసి ఏంటది అన్నది. అనంత్, నీ మెడలో పసుపు తాడు నీకు అందంగానే ఉంది, కానీ నా భార్యగా నీకు అది అవసరం లేదు. దీనికి పుస్తెలు కట్టుకో. ఈరోజు నీ సంపదని నాకు బహుకరిస్తున్నావు కదా, మరి నేను కూడా నీకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇదే నా బహుమతి అన్నాడు. సీత, మీరు ప్రేమతో మూర మల్లెపూలలు ఇచ్చినా నాకు చాలు అన్నది. అనంత్, నేనేదో గొప్ప ధనవంతుణ్ణి కాకపోవచ్చు, కానీ పెళ్ళం మెడలో కాస్తా కుస్తా బంగారం వేయగలను అంటూ ఆ బంగారు తాడు సీత మెడలో వేస్తూ ఆమె మెడపై చక్కిలి గింతలు చేస్తూ సీతను మంచంపై పడుకోబెట్టి ఎర్రని బెడ్ లైట్ వెలుగులో తెల్లని ఆమె దేహం మెరుస్తుంటే సీత తనువుని కొలతలుగా కొలుస్తూ సీతకు మోయలేని భారాన్ని, తాపాన్ని ఆమెపై వేసి సీతకు తొలి కలయిక భయాన్ని పోగొడుతూ అనంత్కు ఉన్న అనుభవాన్ని రంగరించి సీత మనసును, సీత తనువును గెలుచుకున్నాడు అనంత్. అలా ఆ రేయిని తీయగా ఇద్దరూ ఆస్వాదించారు. లోకంలో తామిద్దరమే అన్నట్టు ఒకరి మనసు ఒకరు గెలుచుకుని ఒకరి తనువు ఒకరు పంచుకున్నారు. సీత భోజనం చేద్దురులేండి అని ఎంతలా చెప్పినా అనంత్, నీ అందాలు కనువిందు చేస్తుంటే ఆకలి దప్పులు మరిచిపోయేలా ఉన్నాను అన్నాడు. సీత, జ్యోతక్కకి ఈ విషయం తెలిస్తే ఏం చేస్తుందో అన్నది. అనంత్, ఏం చేస్తుంది, ఇల్లు పీకి పందిరి పెడుతుంది అని. సీతని తన గుండెలపై పడుకోబెట్టి, సీత, నీకు ఇలా చెబుతున్నాను అని కాదు, కానీ నీలో ఉన్న సహన గుణంలో ఒక్క వంతు జ్యోతి దగ్గర లేదు. అందుకే నువ్వు అర్థం చేసుకుంటావని నీకే నా మనసులో మాట చెబుతున్నాను. నువ్వంటే నాకేమీ ఇష్టం లేక కాదు, జ్యోతి పరిస్థితి బాగా లేదని నీకు దూరంగా ఉంటున్నాను. జ్యోతి మానసిక స్థితి ఎప్పుడు సరి అవుతుందో మన జీవితాలు ఎప్పుడు ఆనందంగా ఉంటాయో. ఇంటికి వెళ్ళాక నీ దగ్గరికి రావాలి అంటే
జ్యోతి ఏం చేస్తుందో అని ఒకవైపు భయంగా ఉన్నా, నీ మనసు తెలిసి కూడా నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను దూరం పెట్టడం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అనంత్ అంటుంటే, సీత అయితే ఇప్పుడు మీరు దొంగ కాపురం చేస్తారు అంతేనా అన్నది. అనంత్, దొంగ కాపురం అంటే వేరే ఇంట్లో పెట్టి ఏమి చెయ్యను, మీ ఇంట్లోనో మా ఇంట్లోనో నువ్వు అన్న ప్రకారమే అంటూ అనంత్ సీతను చుట్టేస్తూ, జ్యోతి మానసిక పరిస్థితి సరి అయ్యేదాకా నా సీతని వదిలి ఉండలేను కనుక దొంగ కాపురం తప్పదు మరి అన్నాడు. సీత, మరి ఈ బంగారం గురించి కూడా జ్యోతి అక్క అడుగుతుంది కదా, ఏం చెప్పమంటారు అన్నది. నువ్వందరికీ నేను తెచ్చానని చెప్పినా బాధలేదు, కానీ ఒక జ్యోతి దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు, అంతకు మించి నేనేమీ చెప్పలేను అన్నాడు. సీత ఏదో మాట్లాడుతుంటే అనంత్, సీత ప్లీజ్, మనిద్దరము ఉన్నప్పుడు ఏ విషయమూ ఎత్తకు, నువ్వు నేను మన ప్రపంచం అంటూ మరొకసారి అల్లుకుపోయాడు. సీత కూడా తల్లి చెప్పిన మాట గుర్తు పెట్టుకుని అనంత్కి అన్ని విధాలా సహకరించింది. అలా ఆ రోజు నిద్రను మరిచారు, ఆకలి మరిచిపోయారు. తొలి కోడి కూసినప్పుడు ఆదమరచి నిద్రలోకి జారుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతాన ఎవరో తలుపు కొట్టినట్టుగా ఉంటే సీత గబాగబా లేచింది. సీత లేస్తుంటే అనంత్ కూడా లేచాడు. ఆమె చెదిరిన అందాలను చూస్తూ మై మరపుగా అలానే చూస్తూ ఉన్నాడు. సీత వాడిపోయిన పూలను తీసేసి చెదిరిపోయిన జడను ముడివేసింది. గబాగబా బట్టలు సర్దుకుని వెళ్ళి తలుపు గడియ తీసింది. ఎదురుగా ఒక అబ్బాయి, అక్క అమ్మ నీకు ఇది ఇవ్వమన్నది అని ఒక బుట్ట ఇచ్చాడు. సీత ఆ బుట్టను తీసి బయట చూస్తే చాలా పొద్దెక్కినట్టు అనిపించి అలారం చూసింది. 10 చూపిస్తుంటే వామ్మో 10 అయింది అని గట్టిగా అన్నది. అనంత్ సీత కంగారును చూస్తూ ముసిముసిగా నవ్వుతున్నాడు. ఆ వచ్చిన పిల్లవాడు బుట్ట ఇచ్చి పరుగున వెళ్ళాడు. సీత ఆ బుట్టను తెచ్చి టేబుల్పై పెట్టి అన్నీ బయటికి తీసింది. ఒక దాంట్లో జున్ను తయారు చేసి రెడీగా ఉంది, ఒక దాంట్లో గారెలు, ఒక దాంట్లో నాటుకోడి కూర, తెల్లని కాగడ మల్లెల్లో ఎర్రని కనకాంబరాలు కట్టిన మాల. ఆ మాలను బయటికి తీస్తూ ముసిముసిగా నవ్వుకుంది. అనంత్ ఏంటి అవన్నీ అని అడిగాడు. సీత పక్క వీధిలో ఉన్న పిండి మీకోసం జున్ను గారెలు పంపించింది అని అన్నది. అనంత్ లేస్తూ సీతను వెనక నుంచి చుట్టేస్తూ, అప్పుడే ఊరంతా తెలిసిందా సీతమ్మ అలసిపోయి ఉంటుంది అనేసి అందరూ అన్నీ పంపించేస్తున్నారే అన్నాడు. సీత నవ్వుతూ, అమ్మా నాన్న చెప్పి ఉంటారు, ఊరందరూ కలిసి కొత్త అల్లుడికి మర్యాదలు చెయ్యాలి కదా అన్నది. అనంత్ అదేంటి, నేను ఈ ఊరికి ఎప్పుడూ అల్లుణ్ణైపోయాను కదా, ఇప్పుడు కొత్తగా మర్యాదలేంటి అన్నాడు. సీత అప్పుడు మీరు పెద్దయ్య గారి అల్లుడుగా ఊరంతా తెలుసు, ఇప్పుడు మా నాన్నకి అల్లుడుగా కొత్త అల్లుడు కనుక మా ఊరి మర్యాదలు ఇలానే ఉంటాయి, అమ్మా నాన్న ఇప్పటి వరకు రాలేదు అని సిగ్గుపడుతుంటే అనంత్ ఒకటే గది అని మా అత్త మామ అన్ని బయటనే రెడీ చేశారేమో అన్నాడు. సీత సిగ్గుపడుతూ అవునని చెప్పింది. అనంత్ ఇంకా సిగ్గేంటి నా సీతకు అన్నాడు. సీత నవ్వుతూ రండి స్నానానికి నీళ్లు తోడుతా అని వెళుతుంటే అనంత్ చెయ్యి పట్టి లాగి సీతను కౌగలించుకొని మంచం చూపించాడు. సీత మీకు వేరే పని లేదనుకుంటా అంటూ విడిపించుకొని వెనక గుమ్మం తలుపు తీసింది. సీత తల్లి వేడి నీళ్లు పెట్టాను స్నానం చెయ్యండమ్మా అన్నది. సీత తల్లి మాట విన్న అనంత్ మెల్లిగా బయటికి వచ్చాడు. వెనక మంచంలో కూర్చోగానే సీత తల్లి గబాగబా వేప పుల్ల విరిసి అనంతకిస్తూ త్వరగా మొహం కడుక్కో బాబు, కాఫీ పెట్టుకొస్తాను అని చాలా పొద్దుపోయింది అంటూ ఇంట్లోకి వెళ్ళింది. ముందుగా సీత వేడి నీళ్లతో హాయిగా స్నానం చేసింది, తన బడలిక తీర్చుకుంది. అనంత్ కాఫీ తాగుతూ సీతను చూస్తున్నాడు. సీత అనంత్కి నీళ్లు తోడి బాత్రూంలో పెట్టి టవలిచ్చి మీరు చేసి రండి అన్నది. అనంత్ సీత అస్తవ్యస్తంగా కట్టుకున్న చీర, తల నుంచి నీరు కారుతుంటే తలకు సగం చుట్టిన టవలు, ముద్దు ముద్దుగా ముద్దబంతి పువ్వుల
వర్ణించటానికి పదాలు లేవు అన్నట్టుగా సీత రూపం కనపడుతుంటే అనంత్, నువ్వు చేపించవా నాకు స్నానం అన్నాడు. సీత అనంతుని చూస్తూ, మీరు అల్లరి పెట్టను అంటే చేపిస్తాను అన్నది. అనంత్, అల్లరి పెట్టడానికే కదా చేపియ్యమన్నది అన్నాడు. సీత, నేను స్నానం చేశాను, మళ్ళీ తడిసిపోతాను అన్నది. అనంత్, సరే అల్లరి పెట్టను రా అన్నాడు. అనంతుని స్టూల్పై కూర్చోబెట్టి నీళ్లు పోద్దాము అనుకునే లోగా సీత తల్లి కొబ్బరి నూనె పట్టుకొచ్చి, ఇది బాబు తలకి ఒంటికి మర్దనా చేశాక చక్కగా వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది అంటూ సీత చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.